హాయ్, వెల్కమ్ బ్యాక్. అండ్ ధోని గురించి తన యొక్క బ్రీఫ్ బయోగ్రఫీని మనం చూస్తున్నాం. సో దాంట్లో భాగంగా దశ 9 వరకు వచ్చాం. దశ 9 అనేది ఎంత ప్రభావం చూపిస్తుందో మనకు తెలుసు. సో దాని యొక్క పాపులారిటీ అండ్ నేమ్, ఫేమ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అంటే ఆల్రెడీ 1 ఉంది, 9 వచ్చింది తనకి. సో 9 అంటే అప్పుడు గ్రిడ్లోకి అంటే 9 దశ వచ్చింది. ఆ గ్రిడ్లోకి రావడంతో తన యొక్క కెరీర్ అంతా కూడా కంప్లీట్ మలుపు తిరిగిపోయింది. చూడండి, టోటల్ క్రికెట్లో ఒక స్టార్ బ్యాట్స్మెన్ అంటే ఓన్లీ మహేంద్ర సింగ్ ధోని అనే స్థాయికి వచ్చాడు. అంటే లైఫ్లో న్యూమరాలజీ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దశ 2లో తన యొక్క గర్ల్ ఫ్రెండ్ కోల్పోయాడు, డిప్రెషన్ విధానంలోకి వెళ్ళిపోయాడు. దశ 3 వచ్చింది. దశ 3 వచ్చినప్పుడు మళ్ళీ ఆ యొక్క గురువు యొక్క బలం వచ్చేసి తన యొక్క అంటే 1 కాంబినేషన్లో 1-3 కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ కాబట్టి తన యొక్క ప్రస్థానాన్ని మళ్ళీ సాగించాడు. నంబర్ 3 కాంబినేషన్ వచ్చింది. దశ 3లోకి వచ్చాడు. దశ 3లోకి వచ్చినప్పుడు అండ్ దశ 9కి వచ్చాడు. దశ 9లో సూపర్ స్టార్గా ఎదిగిపోయాడు, అంటే పాపులారిటీ. అంటే 1 దశలో ఇక్కడ కంప్లీట్గా దశ 1 వచ్చినప్పుడు ఏమైపోయిందంటే బ్యాట్స్మెన్గా ఒక స్టెబిలిటీ తీసుకొచ్చాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కొన్ని దశలు ఉంటాయి. మనకు ఆస్పిషియస్ దశలు వచ్చినప్పుడు వాటిని మనం గ్రాప్ చేసి ఆ దశల్లో మనం ఎస్టాబ్లిష్ అయిపోయినామంటే అలా వెళ్ళిపోతుంది లైఫ్. అంటే మంచి దశల్ని పక్కన పెట్టి జస్ట్ మళ్ళీ మన యొక్క ఇన్ఆస్పిషియస్ దశల్లో మనం ప్రయత్నించినా కానీ సక్సెస్ ఉండదు. అంటే మన యొక్క ఎఫర్ట్స్ అన్నీ కూడా మంచి దశలో పెట్టాలి. ధోనికి ఆ విధంగా మంచి దశలు అనేవి వచ్చినప్పుడు తన యొక్క ఎఫర్ట్స్ అనేవి ఫుల్గా ఉన్నాయి యాక్చువల్గా. సో అతను ముందుకెళ్ళిపోతున్నాడు. సో ఆ విధంగా తను ఎస్టాబ్లిష్ అయిపోయాడు. సో అదొకటి. తర్వాత దశ, ఇక్కడ యోగా ఎలా ఉందని చూడండి. సో దశ అనేది రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఒక అడ్వైజర్, లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ దశ 3లో వచ్చాయి. అండ్ దెన్ వాట్ ఐ మీన్ టు సే దశ 3లో అడ్వైజర్గా మారిపోయాడు. ఒక మంచి రెస్పెక్టబుల్ పొజిషన్ చేసుకున్నాడు. తర్వాత వరల్డ్ కప్ దశ 3లోనే నేను చెప్పేది అంటే గురి యొక్క బలం వల్ల దశ 3లో 3-1 కాంబినేషన్ అక్కడ ఉన్నాం యాక్చువల్గా మనం. 3-1 కాంబినేషన్లో ఎందుకు 3-1 కాంబినేషన్? ఈ 3-1 కాంబినేషన్ ఉన్నటువంటి వైజ్ లీడర్స్, అంటే గురువు యొక్క అడ్వైస్ ప్లస్ సూర్య యొక్క లీడర్షిప్ అండ్ సక్సెస్ఫుల్ అండ్ ఆల్ చార్మింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ తను లీడ్ చేశాయి సక్సెస్ వైపు. సో 3-1 కాంబినేషన్లో తనకి ఏమొచ్చింది, ఇక్కడ వరల్డ్ కప్ విన్ అయ్యాడు. చూడండి, నేను చెప్పేది కాదు, న్యూమరాలజీ ప్రకారంగా తనకి సరే ఎఫర్ట్స్ ఉంటాయి. మీరేమంటారంటే కష్టపడితే ఎవడైనా వస్తాడంటే ప్రపంచంలో కష్టపడను అనుకుని ఎవడో ఉండడు, ప్రతి ఒక్కడు కష్టపడతాడు. కానీ మనకు ఉన్నటువంటి ఈ యొక్క న్యూమరాలజికల్ అండ్ ఆస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్స్ తోటి మనం ఎప్పుడైతే ప్రిడిక్ట్ చేస్తామో ఏ సమయంలో మనం ఏ పని చేయాలని తెలుసుకుంటేనే సక్సెస్. ఎప్పుడు పడితే అప్పుడు ఏ పని అంటే ఆ పని చేస్తా అంటే సక్సెస్ రాదు. ఏ పని, ఫర్ ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ ఉన్నాడండి, లేకుంటే ఇంకెవరైనా డైరెక్టర్ ఉన్నారు, వాళ్ళకు దశలు తెలుసు అంటే ఇప్పుడు ఏ పని చేస్తే. అందుకని ఏం చేస్తారంటే సమయం వాళ్ళ యొక్క టైం బాగాలేనప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడికి వెళ్ళేసి కామ్గా స్టోరీలు రాసుకుంటూ కూర్చుంటారు. మళ్ళీ టైం బాగా వచ్చినప్పుడు ఆ స్టోరీని మళ్ళీ హీరోలకు వినిపించడం, తర్వాత హీరోలతో కాంబినేషన్తో సినిమాలు తీయడం, సూపర్ హిట్లు కావడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఆ విధంగా మన టైం అంటే మన దశ బాగాలేనప్పుడు మనం దాని యొక్క బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. సో మళ్ళీ దశ బాగున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఆ విధంగా చేసి సక్సెస్ వస్తుంది. కానీ ఏదో ఏమంటారు షీప్ ఫాలో షీప్ అన్నట్టుగా ఇంకో గొర్రెను ఫాలో అన్నట్టుగా ఇంకో ఎద్దును ఫాలో అయినట్టుగా పని చేస్తే పనులు కావు. కాబట్టి సరైన దశల్లో చేయాలి. దశ బాగాలేనప్పుడు ఆ యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఆ మంచి దశ వచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అది ఇక్కడ ధోని విషయంలో కొంతవరకు జరిగింది. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే తన యొక్క గర్ల్ ఫ్రెండ్ కోల్పోవడం అనేది అన్ఫార్చునేట్ ఇక్కడ. సో దెన్ ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీస్తో తన యొక్క విన్నింగ్ స్ట్రాటజీస్తో సో వరల్డ్ కప్ పొందడం జరిగింది. 2008 అండ్ 2011లో ఉంది దశ. మీరు ఎక్కడైనా మీరు చెక్ చూపించుకోవచ్చు. ఏ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కానీ ఛాలెంజ్ చేస్తున్నారు ఎవరికైనా. సో ధోని యొక్క దశలు ఇలా ఉన్నాయండి. తర్వాత వచ్చేసి ఇదంతా కూడా తన యొక్క ఫేమ్ పోవడానికి కారణం, ఇక్కడ వరల్డ్ కప్ కొట్టాడా పేరు వచ్చింది, మళ్ళీ ఇక్కడ పేరు పోయింది. ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ గురించి చెన్నై సూపర్ కింగ్స్ విషయంలో మ్యాచ్ ఫిక్సింగ్ రావడం వల్ల పేరు పోయింది. ఎందుకంటే దశ 4లోకి వచ్చాడు, రాహు దశ వచ్చింది అతనికి. అంటే రాహు దశ ఏం చేస్తుందంటే బ్లేమ్ తీసుకురావడం, అంటే మనిషి అనవసరమైనటువంటి అపవాదను మీద వేస్తుంటుంది. ఎవరో ఏమో అంటారు, అనుకోకుండానే ఏమో అంటారు అలా. సో వాటిని ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పేది న్యూమరాలజీ. సో ఇక్కడ దశ 4 వచ్చింది కాబట్టి 4 గ్రిడ్లోకి వచ్చింది. 8-4 కాంబినేషన్, బ్యాలెన్స్, లాస్ మెటీరియల్, టోటల్ ఇదంతా కూడా అంటే ఏమైపోతుందంటే
మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఇంబ్యాలెన్స్ చేస్తుంది, మనీ లాస్ చేస్తుంది, డబ్బులు ఎవరికైనా ఆ దశలో డబ్బులు ఎవరికైనా ఇస్తే కూడా డబ్బులు పోతాయి, మళ్ళీ తిరిగి రావడం, ఇవన్నీ జరుగుతుంటారంట. హెల్త్ లాస్ కావడం కానివ్వండి, లేకుంటే ఎడ్యుకేషన్ లాస్ కానివ్వండి, కొన్ని దశలు ఉంటాయన్నట్టు. ఎప్పుడు ఆ దశ వస్తుంది తెలుసుకోవడానికి మేము సహకరిస్తాం. సో తర్వాత వచ్చింది చూడండి ఇక్కడ 2015-20 దశ 5 వచ్చేది. మళ్ళీ 2015-20 దశ 5 వచ్చింది. సేమ్ గ్రిడ్లో 5 యాడ్ అయింది. ఇక్కడ సూపర్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ మిస్సింగ్ 5 వల్ల అతనికి రొమాంటిక్ అట్రాక్షన్స్ ఎక్కువ జరిగినాయి. సో 2015-20 వచ్చేసరికి 6-7-5 అడ్డంగా సిరీస్ వచ్చింది. నిలువున 1-7-8 వచ్చింది. ఇది రాజయోగం, అద్భుతమైన రాజయోగం అన్నట్టుగా. సో ఈ యొక్క లైఫ్లో ఏమైపోతుందంటే కంప్లీట్ లగ్జరీస్ కానివ్వండి, తన యొక్క లైఫ్ ఎలివేషన్ కానివ్వండి, తను ఏది అనుకుంటే అది ఈ గ్రిడ్ వచ్చినప్పుడు 1-7-8-6-7-5 1-7-8 నిలువున అడ్డంగా 6-7-5 రెండు ఇలా మ్యాచ్ అయినప్పుడు ఒక రాజయోగం వస్తుంది. సో అప్పటి వరకు ఆ 5th దశలో తన యొక్క లైఫ్లో అద్భుతాలు సృష్టించాడు, అన్నీ కూడా మర్చిపోయి. తర్వాత మళ్ళీ 6th దశ వస్తుంది. 6th దశ వచ్చి ఆల్రెడీ 6 అతనికి ఉంది కాబట్టి మళ్ళీ 6 యాడ్ అయింది ఇక్కడ. ఎప్పుడైనా చూడండి, మల్టిపుల్ నంబర్స్ ఎప్పుడైతే వస్తాయో, 2 కన్నా ఎక్కువ నంబర్లు వచ్చినప్పుడు తప్పకుండా ఏదో ఒక ఇంటెన్సిటీ ఉంటుందంట, సీరియస్నెస్. దాన్ని తెలుసుకోవడమే మన బాధ్యత. తెలుసుకొని ఆ టైంలో మనం ఎలా బిహేవ్ చేయాలి, ఆ టైం వెళ్ళిపోయిన తర్వాత ఎలా బిహేవ్ చేయాలి అనేది ఇంపార్టెంట్ మనకి. సో అది గమనించాలి. ఇక్కడ ఏమవుతుందంటే డిస్ప్యూట్స్ రావడం ఉంటుంది. తర్వాత ఆర్గ్యుమెంటేటివ్, ఇప్పుడు ఎంపైర్లతో ఆర్గ్యూ చేశాడు. ఇక్కడ ఏమో 2015 and 2026 బిట్వీన్ జరిగినటువంటి సంఘటన. 26 వరకు కూడా తన యొక్క యాటిట్యూడ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. 2015-2026 వరకు కూడా. సో 6th దశలో ఉన్నాడు కాబట్టి యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే ఆర్గ్యుమెంటేటివ్ ఉంటుంది. తర్వాత ఎంపైర్స్ని కేర్ చేయకపోవడం, తర్వాత హార్ష్ కమ్యూనికేషన్ ఉంటుంది. అండ్ ఏముంటుంది ఇంకా కంప్లీట్ ఈ యొక్క దశ ఎలా చేస్తుందంటే శుక్రుడు డబుల్ అవుతాడు. శుక్రుడు ఒకటి ఉన్నప్పుడు ఓకే, శుక్రుడు డబుల్ అయినప్పుడు తన యొక్క తలపొగరు లాగా మారిపోతారు అన్నట్టు, తలపొగరుకు వస్తారు. సో ఇక్కడ 6 రావడంతో తన కమ్యూనికేషన్ కూడా అగ్రెసివ్గా మారడం, ఎంపైర్ని కేర్ చేయకపోవడం 2015-26 వచ్చింది. సో ఈ విధంగా దశలన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు కూడా తెలుసుకొని మీ యొక్క లైఫ్ని ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ, తప్పకుండా ఈ వీడియో 7 నెంబర్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. 7 అనేది మంచి దశనే, కానీ ఆ దశల్లో అంతర్దశలు ఉంటాయి, దశలు ఉంటాయి. ఆ 7కి 8 నంబర్స్ ఎలా కాంబినేషన్ అయినప్పుడు ఏం జరుగుతుంది, 7కి 8 కాంబినేషన్ అయినప్పుడు కానీ, ఇలాంటి 2కి 8 కాంబినేషన్ ఉన్నప్పుడు కానీ ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, అవి ఎప్పుడు వస్తున్నాయి మన యొక్క గ్రిడ్లోకి, మన యొక్క లైఫ్లో కానీ తెలుసుకుని మీ యొక్క లైఫ్ని కంపల్సరీగా సక్సెస్ఫుల్ బాటలో తీసుకెళ్తారని. ధోనికి కొన్ని నష్టాలు జరిగినాయి, మనకు అలాంటి నష్టాలు జరగకుండా ప్రివెంట్ చేసుకోవడానికి మనం తప్పకుండా న్యూమరాలజీ ద్వారా ప్రిడిక్ట్ చేసుకుంటే అందరికీ మేలు జరుగుతుందని భావిస్తూ, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. Thank you so much for watching my N5. Thank you.